ఈ సినిమా చూస్తే బెర్ముదా ట్రయాంగిల్ షిప్స్‌ని, ఏరోప్లేన్స్‌ని ఇలా లాగేసుకున్నట్టు మీ మనస్సుని గూడా లాగేస్తుందనుకుంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించి సినిమా అయితే చూసాను. నేనే సినిమా గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు గదా! మన జీవితాల్లో కొన్ని గోల్స్, అచీవ్‌మెంట్స్ ఇలా చేయాలి, వీళ్ళతో ఇలా సాధించాలి, తిరగాలి చాలా అనుకుంటాం. కానీ కర్మగాలి మనకి అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. అయినప్పటికీ దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చి కరుణించి ఇదిగోరా బాబు అని ఇచ్చేటప్పుడు మనం సక్రమంగా దాన్ని ఆస్వాదించాలి. మంచిగా జరుగుతున్న దాన్ని తీటతో కెలికి పెంట చేస్తే ఎలా ఉంటదా అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడాలనుకుంటే చాలానే ఉంది. ముఖ్యంగా సిద్ధు చేసిన సాడిస్టిక్ క్యారెక్టర్ అయితే లాజికల్లీ బావుంటది. మోరల్లీ బాగోపోయినా లాజికల్ అయితే చాలా బావుంటది. లీడ్ యాక్టర్స్ సిద్ధు గాని, రాశి ఖన్నా గాని, శ్రీనిధి గాని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ డిజైనర్ నీరజ కోన మార్క్ అయితే కనిపిస్తదనమాట. అంత రిచ్‌గా అంత అందంగా ఉంటారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో రాశి ఖన్నాకి ఒక మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయితే దొరికింది అనేది చెప్పాలి. నీరజ కోన వే ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ రైటింగ్ అయితే సినిమాలో ఆమె ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పటికీ బాగుంది. ఈ సినిమాలో విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా రిచ్ గా అయితే ఉంటది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధు చెప్పినట్లుగా ఈ సినిమాలో రక్తపాతం, గన్లు, ఫైట్లు, కత్తులు అట్లాంటిది ఏంది లేకుండా కేవలం మాటలతో మెంటల్లీ ఎమోషనల్ ఇలా గుచ్చుతుంది అనమాట. నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది మన తమన్నా నాన్న అనే డౌట్ అయితే కలిగిద్ది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా తమన్నా రేంజ్లో అయితే ఉండదు. అలాగే సిద్ధుకి శ్రీనిధి శెట్టికి లవ్ ట్రాక్ అంత న్యాచురల్గా అయితే అనిపించదు. వాళ్ళ మధ్య చాలా జరుగుతాయి. సో ఆ ఎఫెక్ట్ అనేది డైరెక్టర్ ఎందుకు అన్నెసెసరీ అనిపించిందో లేకపోతే ఎడిటింగ్లో లేపేశారో తెలియదు. సో ఒక 2, 3 రీజన్స్తో అయితే సరిపెట్టేస్తారు. సో ఆ రీజన్స్ ఇంకొంచెం బాగా పెట్టుంటే ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది, కంప్లీట్గా ఉండేది అనిపించింది. సిద్ధు పోషించిన వరుణ్ పాత్ర ఇంతకుముందు చేసిన సినిమాలకి సంబంధం ఉండదు, చాలా భిన్నంగా ఉంటుందని చెప్తారు. అంతా బాగానే ఉంటుంది కానీ మధ్య మధ్యలో డీజేటీలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అక్కడ కొంచెం నచ్చలేదు. సినిమా క్లైమాక్స్లో అక్కడక్కడ జోక్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఓకే అని అనిపించిన అంత అద్భుతంగా అయితే జోక్స్ ఉండదు. ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. మీకు మోరల్లీ రాంగ్ అనిపించిన అక్కడక్కడ లాజికల్లీ రైట్ అని అనిపిస్తుంది. ఓవరాల్ ఈ సినిమా మరీ అద్భుతంగా ఉండాలంటే లేదు, అలాగని మరీ చెత్తగా ఉండాలంటే అది లేదు. ఇది బర్ముడా ట్రయాంగిల్ లాగా నా మనసుని లాగేసినట్టయితే నాకేం అనిపించలేదు. మీరు మంచి ఓపెన్ మైండెడ్తో కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. లేదా మేము ఓటీటీ కోసం వెయిట్ చేస్తాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అప్పుడు చూడండి. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా సేఫ్గా అయితే జరుపుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.